హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నత చదువులకి విదేశాలకు వెళ్తున్నారంటే మనకి ఎనలేని సంతోషం ఉంటుంది. కానీ అంతకు మించి సంతోషం కూడా ఇవాళ మానుకున్న ముద్దు బిడ్డకి మహబాద్ అంటే అబ్దుల్ కద్దూస్కి మొత్తం దక్కిందని చెప్పుకోవచ్చు. లండన్లో పార్లమెంట్ జరిగినటువంటి కామన్వెల్త్ అంటే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి మెయిన్ ప్రత్యేక ప్రతినిధుల బృందంతో పాటు మానుకుంట ముద్దు బిడ్డకి కూడా అదైన గౌరవం దక్కిందని చెప్పుకోవచ్చు. వాళ్ళతో కలిసి ఆ సమావేశంలో పాల్గొని తెచ్చుకునే అంశంలో మాట్లాడారు. దానిపై కూడా ఆ ఘనత దక్కినందుకు, ఆ కీర్తి దక్కినందుకు కూడా మానుకోట వాసులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందోత్సవాల మధ్య సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లో వాళ్ళ ఆనందం ఏ విధంగా ఉంది అని వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, ముందుగా కంగ్రాచులేషన్స్. అంటే మానుకోట ముద్దు బిడ్డ ఒకరు లండన్లో పార్లమెంట్లో తన కీర్తి ప్రదర్శనలు చాటుతూ అంటే కామన్వెల్త్ సంబంధించినటువంటి ప్రతినిధులతో కూర్చొని ఆ సమావేశంలో చర్చించుకోవడం చాలా అరుదైన గౌరవం దక్కింది. ఎట్లా ఫీల్ అవుతుందన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. మా పిల్లగాడు లండన్లో ఒక అరుదైనటువంటి అవకాశం దొరికినందుకు, ఆ అవకాశం దొరికిన దానికంటే సుమన్ టీవీ వారు వచ్చి ఈరోజు మాతోని ఈ పార్టిసిపేట్ చేయడం అంత ఉత్సాహం, సంతోషం రెట్టింపైందని నేను మళ్ళీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జనరల్గా తను అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ తాతగారు అయినటువంటి షేక్ దావుద్ సార్ గారి ఇంపాక్ట్ చాలా ఉంది. తను ఆయనతో గడిపిన రోజులు, చిన్నతనం నుంచి ఆయన స్ఫూర్తి ఆయనకు మెయిన్గా ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడానికి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవడం జరిగింది. బేసిక్గా ప్రైమరీ స్కూల్ వరకు మహబాద్ నందు పానిని స్కూల్లో తన విద్యాభ్యాసం మొదలుపెట్టి నారాయణ జూనియర్ కాలేజు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మెకానికల్ బీటెక్ అక్కడి నుంచి పూర్తి చేసుకొని ఈరోజు లండన్లో జస్ట్ 2 days ముందే ఎంఎస్సి మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ కోర్సులో మంచి ఫలితాన్ని తీసుకొచ్చి ఉత్తీర్ణుడైన అదొక సంతోషం. జస్ట్ 3 days బ్యాకే ఇష్యూ జరిగింది. దాంట్లో 23rd నాడు ఇప్పుడు ఉన్నతమైనటువంటి లండన్లో ఒక పార్లమెంట్లో కామన్వెల్త్ ఇష్యూస్లో మన తెలంగాణ నుంచి ప్లేయింగ్ ఫర్ ది ప్లాంట్స్ అనే ఇష్యూస్ పైన సంతోష్ కుమార్ గారు అక్కడికి ఆ ప్రోగ్రామ్కి రావటం, దాంట్లో కామన్వెల్త్కి సంబంధించినటువంటి ముఖ్యులు పాల్గొనడం, ఆ ముఖ్యులతో పాటు నా కుమారుడు ఉండడం ఇంకా చాలా అది మేము మా సంతోషాన్ని రెట్టింపు చేసుకుంటున్నటువంటి సంతోషం ఉంది. అది చాలా అరుదుగా అవకాశాలు దొరుకుతాయి. ఆ అవకాశాలు మావాడికి దాంట్లో రావటము మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. తను ఏ కార్యక్రమం చిన్నప్పటి నుంచి కూడా ఒక సమాజ సేవ చేయాలి, అప్డేట్ కరెంట్ అఫైర్లో బాగా యాక్టివ్గా ఉంటాడు. ఈ పరిస్థితులు ఏ ఇష్యూస్ మీద అయినా కూడా జనరల్గా రియాక్ట్ అవుతుంటాడు. మనమే కాదు, మన సొసైటీ కూడా ఏదైనా చేయాలనే పెద్ద కాన్సెప్ట్లో అని ప్రోగ్రామ్ ఉంటుంది. అదే దాంట్లో అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఎస్ జాయింట్ సెక్రటరీ కూడా ప్రజెంట్ అతను చూస్తున్నాడు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ కుమార్ గారు డైరెక్ట్ వాటితో సంబంధాలు కొనసాగుతుంటాయి. మన ఇక్కడ తరచుగా రవీంద్రరావు సార్ కూడా తరచుగా ఫోన్ నడుస్తూ ఉంటాయి. ఎమ్మెల్సీ గారు వాడుతాను కూడా, మిగతా వాళ్ళ నాయకులతో కూడా ప్రోగ్రామ్స్ అవి జరుగుతుంటాయి. ఇది వాడి ఒక జీవిత లక్ష్యంలో ఇదొక భాగం. అంటే ఎవరికి రాని అరుదైన గౌరవం దక్కింది. అంటే కుటుంబ సభ్యులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అసలు? ఇది నేను అంటే వాస్తవంగా నేను ఆ మాటల్లో చెప్పేటువంటి సంతోషం కాదు. మా కుటుంబంలోనే మొదటిసారిగా అందరు విద్యావంతుల కుటుంబము, అందరూ గ్రాడ్యుయేట్ గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు. మా అన్నయ్య వాళ్ళందరూ, మా నాన్నగారు కూడా 70-80 సంవత్సరాల కింద ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. అప్పటికైనా ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ మా అన్నయ్యలు అందరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఏఎస్ఐగా కూడా మన బ్రదర్ రిటైర్డ్ అయ్యిండు. అందరు ఫ్యామిలీస్ పిల్లలు ఉన్నా కానీ మొదటిసారిగా మా అబ్బాయి ఎంఎస్ కొరకు విదేశాలకు పోయి చదవడం అనేది మా వాడి
దాంట్లో ఎంఎస్ పూర్తి చేసుకోవడం, దాంట్లో ఇట్లాంటి అవకాశాలు రావటం వాటి చేయడం, అది ఇక ఆ ఆనందాన్ని మేము వేరే రకంగా ఇక ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా. మనం కామన్గా మనం చూస్తుంటాం పేపర్లో కానీ న్యూస్ టీవీలో చూస్తున్నాం, ఎక్కడో ఈ విధంగా కామన్వెల్త్ ముఖ్య ప్రతినిధులతో కూర్చొని ఆ సంభాషణ అనేది మనం ఎప్పుడో చూస్తున్నాం. కానీ అలాంటిది మన ఇంట్లో మన మానకోట బిడ్డకి ఈ విధంగా దక్కిందంటే కొంచెం అందరూ కూడా అంటే మహబూబాద్ ప్రాంత వాసులు కూడా చాలా అభినందించింది ఈ విషయం. అవునవును, చాలా అది మనం ఈ విషయంలో నేను ఒక తండ్రిగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ వాడి యొక్క ఏ విషయంలో కూడా జీవితంలో ఒక మంచి పొజిషన్ని రావడానికి నేను నా వంతుగా నేను ఎప్పుడూ ఏ విషయంలో కూడా వానికి వెనుకాడుగు వేయమని చెప్పలేదు. అదే ధైర్యంతో అదే దాంతో ఉన్నాడు. అదే విషయాల్లో వాడు కూడా అదే వింగ్లో ఒక ఉన్నత స్థాయిలో ఉండడం కూడా, ఆపర్చునిటీ దొరకడం కూడా నేను చాలా ఆ దేవుడిని మన తోటి వాళ్ళతో సహకరించిన బ్రదర్స్ని, వాళ్ళ స్నేహితులు, మిత్రులు, మీ లాంటి పత్రికా విలేకరులు, వాడి ప్రోత్సాహం, వాడి ధైర్యం, వాడు ఎంత దూరం ఉన్నా మన ప్రోత్సాహమే వానికి అంత స్థాయికి తీసుకుపోతుందనే ఉద్దేశం కూడా నేను ప్రత్యేకంగా కూడా నేను అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సార్ మీరు చెప్పండి, అబ్దుల్ ఖద్దూస్ వాళ్ళ పార్లమెంట్ సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూర్చొని సమావేశం పరిచిన ఆ సందర్భాలు మీకు ఏ విధంగా అనిపించాయి సార్? ముఖ్యంగా సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇట్లాంటి విషయం మీరు ఇంటర్వ్యూ తీసుకోవడం ద్వారా మరింత విలువలోకి వస్తుంది ఈ సమాచారం. చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా చిన్నప్పటి నుంచే మా తమ్ముని కుమారుడు అబ్దుల్ ఖద్దూస్ చాలా యాక్టివిస్ట్. స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి వానికి నాయకత్వ లక్షణాలు ఉన్నవి. ఇంకా మీకు చెప్పాలంటే కరోనా విషయంలో అది దాని కూరలు విపరీతంగా సాచి జనాల్ని కాటేస్తున్న సందర్భంలో ఆక్సిజన్ సిలిండర్ కోసం జనాలు అల్లాడుతుంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ కూడా ఆక్సిజన్ సిలిండర్ పంపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నవి. కాబట్టి చిన్నప్పటి నుంచి సోషల్ సర్వీస్ అనేది వాని ఒక ముఖ్య అంటే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాడు వాడు. అలాగే స్టూడెంట్ పాలిటిక్స్లో ముఖ్యంగా సామాజిక దృక్పథం కలిగిన అబ్బాయి. సామాజిక సమస్యల మీద కూడా అనేక పోరాటాలు చేసిండు. ఇంతవరకు అన్నట్టుగా ఉస్మానియా క్యాంపస్లో కానీ ఇంకా అనేక చోట్ల కానీ ఏమైనా కరెంట్ ఇష్యూస్ వచ్చే ఇక్కడ అమ్మాయిల మీద అఘాత్యం కానీ ఇంకా వేరే వేరే సందర్భాల్లో సమాజంలో చెడు జరిగినప్పుడు కూడా వాని వంతు కర్తవ్యంగా వాడు ఆవేశంగా వీడియో క్లిప్స్ చేసుకుంటూ సమాజంపై అంటే తన బాధ్యతలను తెలియజేయడం మాకెంతో మా కుటుంబానికి ఆనందంగా ఉన్నది, సంతోషంగా ఉన్నది. మా నాన్నగారు జీన్స్ నుంచి వచ్చిన అవి కాబట్టి వాడి మనోడుగా అందరికీ మా బ్లడ్లోనే ఉన్నది ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది. చాలా గర్వంగా ఉంది. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఖద్దూస్ కూడా అన్ని కార్యక్రమాల్లో ముందుండేవాడు. అంటే సామాజిక రుగ్మతపై కూడా కరోనా విషయంలో కూడా చాలా కేర్ తీసుకుని కూడా అందరికీ సహాయకాలు అందించేవాడని చెప్పేసి తమ కుటుంబ సభ్యులు కూడా ఆనందంతో కూడా చెప్తున్నారు. మళ్ళీ కుటుంబ సభ్యులు మళ్ళీ అడిగి తీసుకున్నారు. సరే మీరు చెప్పండి, ఖద్దూస్ చిన్నప్పటి నుంచి మంచి సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనేవాడు అని చెప్తున్నారు. తన చిన్నప్పటి నుంచి బాల్యం ఏ విధంగా ఉండేది, చదువులు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు తనకు దక్కిన గౌరవం ఏ విధంగా చూస్తారు? ముందుగా సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరియు ఆ ఆల్మైటీకి మా కుటుంబం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మొహమ్మద్ అబ్దుల్ ఖద్దూస్ మా తమ్ముని యొక్క తనయుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే స్టూడెంట్ యాక్టివిస్ట్గా తన క్యారియర్ను ప్రారంభించి విదేశాలకు వెళ్ళినప్పటికీ కూడా దాన్ని ఇంకా కొనసాగించి నేడు యూకేలోని పార్లమెంట్ భవన్ లోపల గ్రీన్ కామన్వెల్త్ డైలాగ్ లోపల పాల్గొనడం అనేటువంటిది మా అందరికీ గర్వకారణంగా ఉంది. అతను ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు కూడా హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పేసి ఒక వాలంటరీ ఆర్గనైజేషన్స్తోని బ్లడ్ డొనేషన్స్, ఆక్సిజన్ సప్లై ఇవన్నీ కూడా అది హెల్పింగ్ హ్యాండ్ వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా చేయడం జరిగింది. అట్లాంటి వాలంటరీ ఆర్గనైజేషన్ చేయడం, అసలు దేశానికి సేవ చేయడం అనేటువంటిది మా ఫాదర్ చదువుకునేటువంటి రోజుల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా షేక్ దావుద్ ఇక్కడ ప్రముఖ టీచర్. వారు 9th క్లాస్ చదువుతున్నప్పుడు అరౌండ్ 1945-46 లోపల జైలు పాలు కూడా కావడం జరిగింది. భారతదేశ స్వతంత్ర పోరాటం లోపల జైలుకు వెళ్ళడం జరిగింది. అదే జీన్స్ అనేటువంటివి మా పిల్లల లోపల కూడా రావడం జరిగింది. అవి వీళ్ళు కాస్త ఎక్కువగా వచ్చి విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా చాలా ధైర్యంగా, కొంతమంది బెదిరించినప్పటికి కూడా స్టూడెంట్ యాక్టివిస్ట్ విజం అనేటువంటిది తను అందిపుచ్చుకున్నటువంటిది. మా అందరి యొక్క సహాయ సహకారాలతోనంటే మేము ఇచ్చేటువంటి గైడెన్స్ ఎప్పుడు కూడా మా పిల్లలను ఏ రంగంలో కూడా మేము వెనకాడ వేయకుండా వాళ్ళకు ముందుకు పంపించడం జరుగుతుంది.
అదే ముందుకు పంపించడం వల్ల ఈరోజు అత్యుత్తమైనటువంటి స్థానానికి వెళ్ళడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఆ పార్లమెంట్లో కూర్చున్నటువంటి విధానము అది చూసినప్పుడు చాలా గర్వంగా ఉంది. మా కుటుంబము ఈ విషయానికి చాలా గర్వంతో పొంగిపోతుందని తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. ముందు ముందు ఇంకా రాజకీయంతో కావచ్చు, ఇంకా స్టడీలో కావచ్చు, తన ఉన్నత శిఖరాలకు ఏ విధంగా పోతే మంచిగా ఉంటుంది? ఇంకా ఎప్పుడైనా కూడా ఒక వాలంటరీ ఆర్గనైజేషన్స్ తర్వాత పొలిటికల్ లోపలికి ఎంటర్ అవ్వడం అనేటువంటి సాధారణంగా చూస్తూ ఉంటాం. ఆ ప్రకృతి కూడా వానికి సహకరించి ఆ పాలిటిక్స్ లోపల కూడా హెల్పింగ్ హ్యాండ్స్ అంటే వాలంటరీ ఆర్గనైజేషన్ నుంచి ఇంకా సమాజ సేవ చేయాలంటే ఖచ్చితంగా సమాజ సేవకు అల్టిమేట్ ప్లేస్ ఏంటంటే పాలిటిక్స్ అనేటువంటి. బట్ ఆ పాలిటిక్స్ లోపల కూడా వానికి ఆ ప్రకృతి అవకాశము, ఆ అల్లా అవకాశం కలిగించి మంచిగా న్యాయం, ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి రాజకీయ జీవితము కొనసాగించే విధంగా చేస్తాడని ఆశిస్తూ చేయాలని చెప్పేసి ఆ అల్లాను ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. మొత్తానికైతే విన్నారు కదా, ఖద్దూస్ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం వాళ్ళందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య మాత్రం తేలియాడుతున్నారు. ఎందుకంటే ఇది అరుదైన గౌరవంగా దక్కింది మా కొడుకు, మా అనుకుంటే ముద్దు బిడ్డకి మాత్రం వాళ్ళు గర్వంగా చెప్తున్నారు. ఎందుకంటే అంటే కామన్వెల్త్ సంబంధించినటువంటి ప్రతినిధులతో కూర్చొని, ఇతర దేశాల్లో వచ్చినటువంటి ప్రముఖులతో కూర్చొని నా కొడుకు ఇవాళ వాళ్ళతో మాట కూర్చొని చర్చించుకోవడం చాలా అభినందనీయకమని చెప్తున్నారు. ముందు ముందు కూడా తన రాజకీయ భవిష్యత్తు అయితేనేమి, ఎట్ ద సేమ్ టైం తన చదువులు అయితేనేమి ముందు ఇంకా ముందుకు పోవాలి, తను సాధించేది లక్ష్యం దిశగా అడుగులేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు.